నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మవి నువ్వు. ఇన్నరా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మరి కేసీఆర్ సార్ అంటే పేదలను పక్కకు పెట్టి ఫామ్ హౌజులు కట్టుకుండా అనుకుందాము. ఆయన అట్లా ప్రజల సొమ్ము అప్పనంగా మింగుతుండు, బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా రాష్ట్రాన్ని ఆగం చేస్తుండనే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారుకు కాలిచ్చిర్రు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలుబడిల లెక్క మా ఏలుబడి ఉండదు, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని అనుకుంటా ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పితిరి. గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఇప్పటికీ ఎల్లయ్య గొంగడు ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టున్నది. మీరు ఎంతమంది పేదలకు నిలవనీడ చేసిర్రు?